అందరూ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ్చ శతం వసంతాన్. 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతిగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఈ భూమి మీద మానవుడు. వనయాత్ర, మనం వనయాత్ర అనేది చేయబోతున్నాం. సో దాని ముందు కొంచెం వనయాత్ర అసలు ఏంటి అనేది మనం కొంచెం పురాణంలోకి వెళ్తే, త్రేతాయుగంలో రాముడు వనవాసం చేశాడు, ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం చేశారు. అదే వాళ్ళ లక్ష్యాల కోసం చేశారనుకోండి. అయితే ఇప్పుడు మనం వనయాత్ర చేస్తున్నాం. అప్పుడు అది చేసింది ఏంటంటే, పాండవులు చేసింది వనయజ్ఞం, అడవులని గౌరవించడం కోసం చేసిన యజ్ఞం వనయజ్ఞం. రాముడు వనవాసం అల్టిమేట్గా లక్ష్యం ఏంటంటే రావణాసురుని వధించడం. ఆయనలో 14 ఏళ్ళు వనవాసం చేశాడు ఆయన రాముడు. ఇప్పుడు మనం వనయజ్ఞం చేస్తున్నాం. వనయజ్ఞం కాన్సెప్ట్ జనాల్లో చెప్పడం కోసం వనయజ్ఞం, మనం జనాల్లో వనయజ్ఞం చేస్తున్నాం. అలాగే అడవుల్లో చేసేది ఇది వనయాత్ర. ఈ వనయాత్ర ఉద్దేశం ఏంటంటే, నేను ఏదైతే 30 ఏళ్ళు పనిచేశానో ఈ అడవుల్లో, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ అయ్యానో ఆ జర్నీ అంతా వనయాత్రగా చేస్తున్నాను ఇప్పుడు. సో వనయాత్రలో మీ అందరికీ చాలా విశేషాలు చెప్దామని ఉద్దేశంతో. నేను వెళ్ళే పని వేరు. పని ఏంటంటే, అక్కడ గిరిజనులకి ఈ మందు మొక్కలు ఇచ్చి కల్టివేట్ చేయించడం, వాళ్ళకి వాళ్ళ ఆధ్యాత్మికంగా వాళ్ళకున్న ఆలయాలని అభివృద్ధి చేయడం, ఇలా కొన్ని పనులు పెట్టుకున్నాను యాక్చువల్గా. సో ఎలాగే వెళ్తున్నాను కాబట్టి అసలు వనయాత్ర నా ఉద్దేశంలో మన ప్రాంతం ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ అటవీ ప్రాంతం ఒక మినీ హిమాలయాస్. ఇవి హిమాలయాలకి అనేంత ఫీల్ ఉంటుంది ఈ ప్రాంతంలో. చాలా ఆహ్లాదంగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ వాటర్ ఫాల్స్ కానీ, ఆ దృశ్యాలు కానీ, ఆ కొండలు కోనలు, వాగులు వంకలు, ఆ మబ్బులు మేఘాలు చాలా అద్భుతంగా ఉంటుంది. తన్మయత్వం చెందుతాం మామూలుగా ఈ అడవుల్లో. అలాంటి అద్భుతమైన అటవీ ప్రాంతం ఇది. అందులో చాలా విజ్ఞానం ఉంది. అలాగే ఏంటంటే ఆధ్యాత్మికం ఉంది, ఆరోగ్యం ఉంది, జీవన శైలి ఉంది, ఒక సంస్కృతి సాంప్రదాయాలు కూడా అందులో ఉన్నాయి. సో ఇవన్నీ కలగలిపి చెప్పడం కోసం ఒక ప్రయత్నం ఈ వనయాత్ర. ఈ వనయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే, పాపికొండల దగ్గర అంటే రామదుర్గం. ఇక్కడ రామదుర్గం అనే ఉంది గోదావరి ఒడ్డున, తూర్పు కనుమల్లో రామదుర్గం టు రామతీర్థం, విజయనగరం జిల్లా రామతీర్థం వరకు ఈ యాత్ర ఉంటుంది. ఇది ఒక వారం పాటు ఈ యాత్రకి వెళ్తున్నాను నేను. సో ఈ వారం పాటు ఈ యాత్రలో మీకు నాతో వనయాత్ర చేస్తున్న ఫీలే కల్పిస్తామన్నమాట. అంటే చాలా విషయాలు చెప్తాను, చాలా నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇక్కడున్న అద్భుతమైన ఆధ్యాత్మికం అంటే స్పిరిచువల్ అండ్ మెడికల్ టూర్ లాగా దీన్ని మనం ఇప్పుడు దాకా చాలా వెళ్ళి ఉంటారు ఆ ప్రాంతాలకి, కానీ మీరు ఇంకో ఫీల్డ్లో వెళ్ళారు. నేను చెప్పిన తర్వాత భావాలు మారుతాయి. సో ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా కొత్తగా అనిపిస్తాం అన్నమాట. ఆ స్థలం యొక్క విశేషం తెలిసిందనుకోండి, మనం బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే పుణ్యం పురుషార్థం 2 కలిసి రావాలి. ఏదైనా పని చేసామంటే పుణ్యం పురుషార్థం 2 కలిసి రావాలి మనకి. ఈ యాత్ర ఏంటంటే, ఈ యాత్రలో వారం పాటు ఈ యాత్ర ఇది. యాక్చువల్గా 350 కిలోమీటర్లు ఇది. ఆ 350 కిలోమీటర్లలో దాదాపు 108 దేవాలయాలు ఉన్నాయి. శివుడైతే, రాముడైతే, అమ్మవార్లు అయితే, అలాగే గిరిజన దేవతలు అయితే, ఏవైనా మొత్తం మీద అన్నీ చాలా పురాతనమైనవి. ఇది ఇప్పుడు ఈ మధ్య కట్టినవి కాదు, పురాతన కాలం నుంచి ఉన్నవి, చాలా హిస్టారికల్ అన్నమాట ఇవన్నీ. అలాగే మనం ఫస్ట్ రామదుర్గం అన్నాం కదా. రామదుర్గం ఎలా ఉంటుందంటే, రామదుర్గం అని ఎందుకంటే అక్కడ రాముడు స్వయం అని చెప్తారు. దుర్గం అంటే కోట అనమాట. అది చొల్లు కాలం నాటితే చెప్తారు. రాజరాజ నరేంద్రులందరూ వాళ్ళు పాలించిన టైంలో అక్కడ కోట ఉండేది అనమాట పైన. దుర్గం అంటే కోట. చాలా విలువైన ఔషధ మొక్కలు ఉంటాయి, చుట్టూ గిరిజనులు ఉంటారు. అది ప్రతి శ్రీరామనవమికి కొన్ని వేలల్లో జనం వస్తారు. అలాగే చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి అక్కడ, దేవతా వృక్షాలు ఉన్నాయి. దాని పక్కనే గోదావరి, దాని పక్కనే గండిపోచమ్మ అమ్మవారు, అలాగే పట్టిసీమ. ఈ రామదుర్గం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ప్లేసు. 2 మనం ట్రెక్కింగ్ అంటాం కదా, హిమాలయాలో లేహ్ లడఖ్కి వెళ్తుంటాం. ఆ ట్రెక్కింగ్ ఫీల్ ఇక్కడ ఉంటుందండి. మినీ ట్రెక్కింగ్స్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలాంటివి ఎక్కాలంటే ముందు ఇలాంటివి ఎక్కితే అది బాగా ఎక్కగలుగుతాం. మంచి ఫారెస్ట్, మంచి అడవి, ఇక్కడ గాలి మనకి చాలా ఆరోగ్యం అనమాట. అక్కడికి వెళ్తే కొన్ని కర్మలు పోతాయి అన్నమాట. ఈ మినీ హిమాలయాస్లో ఈ తూర్పు కనుమల్లో స్పిరిచువల్ అండ్ మెడికల్ టూర్ వేయచ్చు అనమాట. రామదుర్గం తర్వాత మనం అడ్డదగ్గర చుట్టుపక్కల ప్రాంతంలో పూతికుంటని, బొర్రబందని కొన్ని శివాలయాలు ఉన్నాయి నది ఒడ్డున. ఇవన్నీ ఎవరు సీతారామరాజు ఇలాంటి వాళ్ళు పెట్టినాడు. మధ్యలో బాపనమ్మ అమ్మవారు. తర్వాత మనకి మధ్యలో ఇంకా చాలా ఉంటాయి. ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే లంబసింగి చాలామంది వెళ్తారు శీతాకాలంలో చూడడం కోసం. పైకి వెళ్ళి మేఘాలు చూస్తారు, చాలా అద్భుతంగా ఉందనుకుంటారు. కానీ అక్కడే తాజంగి ఊళ్ళో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద కొన్ని వేల సంవత్సరాల నుంచి ట్రైబ్స్ ఒక పండుగ చేసుకుంటారు. ఆ పండుగను ఏమంటే రామడోలు అని పిలుస్తారు కార్యక్రమాన్ని. అది 3 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడు చేస్తారు వాళ్ళు.
అక్కడ ఏమేమి ఉండదు, చిన్న అమ్మవారు కూడా ఉంటుంది అంతే, అంతా కొండే. ఆ రాముడోలు కార్యక్రమానికి కొన్ని వేల మంది గిరిజనులు వచ్చి పండగ చేసుకుంటారు. పెద్ద చెట్లు ఏవో ఉంటాయి, ఆ 2 చెట్లు తీసుకొచ్చి ఆ రెండింటిని పాతి దానికి పెద్ద ఉయ్యాలు కడతారు, కట్టి ఇద్దరు ఎక్కిస్తారన్నమాట. రాముడు లక్ష్మణులా ఊపుతారన్నమాట. ఒక కార్యక్రమం అది. అదేంటంటే నిజంగా అక్కడ రామలక్ష్మణులు వచ్చారన్నంత భావంతో వాళ్ళు చేస్తారు. చాలామంది లంసింగిలు ఉంటారు, కానీ ఆ రాముడోలు అనే కొండ కానీ చాలా తక్కువ మంది తెలుస్తుంది. ఆ చుట్టూ చాలా శివాలయాలు ఉన్నాయి. పాకలపాటి గురుగారు స్థాపించిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రామాలయాలు ఉన్నాయి. ఆయన చిన్న కర్రబాతి దీపం వెలిగించి ఇది రాముడురా కృష్ణుడురా అని చెప్పి వాళ్ళతో రామనామం చేసుకోమని చెప్తే ఇప్పటికే అలాగే ఉంచుకొని చేసుకునే గిరిజనులు ఉన్నారు. అలాంటి మహాత్ములు తిరిగిన ప్రదేశం. అలా లంబసింగి ప్రాంతంలో చాలా విశేషం ఉంది. ఇంకా ముందుకు వెళ్తే మనం పాడేరు ప్రాంతంలో కూడా కొన్ని మంచి ఆలయాలు ఉన్నాయి, అమ్మవారు ఉంది. తర్వాత అరకు వెళ్ళాక, అరకు మామూలుగా మనం చూస్తాం సైట్ సీయింగ్, కానీ అరకు చుట్టుపక్కల చాలా మంచి ప్రాచీన ఆలయాలు ఉన్నాయి, ప్రాచీన అమ్మవార్లు విగ్రహాలు ఉన్నాయి. ట్రైబ్స్ ఇప్పటికీ ఆరాధిస్తారు. ఆ చుట్టుపక్కల చాలా కళాకారులు ఉన్నారు, కొండలు చేసేవాళ్ళు ఉన్నారు, బొట్టలు లేవు ఉన్నారు. వాళ్ళకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళని కూడా మనం కలుస్తాం అన్నమాట. వాళ్ళ ట్రెడిషన్ అది చాలా బాగుంటుంది అన్నమాట. అరకు చుట్టుపక్కల ఉన్న చాలా విశేషమైన గుళ్ళు ఉన్నాయి. అందులో లోతేరు అని ఒక ఊరు ఉంటుంది. మనం అరకు నుంచి ఒక 25-30 km వెళ్ళాలి. అక్కడ లోతేరు అని ఊరు ఉంటుంది. లోతేరు ఊరు దాటాక చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి. పక్క అంటే గిరిజన గ్రామానికి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ విశేషం ఏంటంటే ఎర్రకొండ స్వామి అని పిలుస్తారు. మేము మామూలుగా ఏంటంటే ఎవరో చెప్పారు బొసలకొండ అని పిలుస్తారంటారు. బొసలకొండ అని ఏంటంటే ఒక కొండ దగ్గరికి వెళ్ళామనుకోండి, పైన కొండ పైకి వెళ్ళిపోవచ్చు, రోడ్డు కారు కూడా వెళ్ళిపోద్ది. కానీ కొండ మధ్యలో గుహలో రాముడు ఉంటాడు. రాముడు శివుడు విగ్రహాలు ఉంటాయి అక్కడ. అమ్మవారు వాళ్ళు పూజ చేసుకుంటారు ట్రైబ్స్. కింద పెద్ద లోయ, ఆకాశంలో కొండ, ఆ కొండ మధ్యలో దారి, ఆ కొండకి చిన్న అంచున దారి, సగంలోకి వెళ్తే ఆ గుహలు ఉంటుంది, గుహలోకి వెళ్ళాలి. ఆ గుహలో ఆ రాముడు శివుడు అయిన ఉంటాయి. ఎర్రకొండ స్వామిని పిలుస్తారు. అక్కడ చాలా విలువైన ఔషధ మొక్కలు ఉన్నాయి, దేవతా వృక్షాలు ఉన్నాయి. నాకు తెలిసి అరకులో అద్భుతమైన ప్లేస్ అనమాట. ఆ లొకేషన్స్ అదిరిపోతాయి, కళ్ళు చెదిరిపోతాయి అనమాట. అక్కడి నుంచి ఆ లోతేరు నుంచి సాలూరు కొత్తగా రోడ్డు వేశారు. అది వెళ్తే ఎలా ఉంటుందంటే మనం ఎక్కడో హిమాలయాల్లో వెళ్తున్నట్టు ఉంటుంది. ఇలా వంపులు, ఇలా పెద్ద పెద్ద కొండలు దిగడమే. 7 కొండలు దిగి మళ్ళీ అలా ఎక్కుతుంటాం అండి. అలా సాలూరుకి వెళ్ళొచ్చు. ఆ బుసలకొండ నుంచి మనం గుమ్మకోట శివాలయం, మల్లన్న స్వామి అది గుహలోనే. ఇలాంటి ఎన్నో ఆలయాలు చూపిస్తూ మీకు ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలు, ట్రైబల్, గిరిజన జీవన శైలి ఇవన్నీ చెప్పుకుంటూ మనం వాళ్ళతో సరదాగా మమేకమై ఇందులో కొన్ని ఆలయాలు కూడా మనం వాళ్ళకి అంటే ఇప్పటికీ ఆలయం లేకుండా చెట్టు కింద ఉన్న వాటికి మనం కొంచెం చిన్న ఆలయాలు కూడా కట్టి ఇచ్చాం. వాళ్ళకి కట్టినాం. అవి కూడా కొన్ని వర్క్స్ అవుతున్నాయి. అవి కూడా చూడడం కోసం వెళ్తున్నాం. అలాగే ముఖ్యంగా లేదంటే ఈ వనమూలికల్ని వాళ్ళు పెంచడం కోసం కొన్ని గ్రూపులను తయారు చేస్తాం. దానికి ఒక సొసైటీ ఫామ్ చేస్తాం. రామ కపీశ్వర ఆదివాసీ సొసైటీ కూడా మనం పెట్టబోతున్నాం. ఆ సొసైటీ ద్వారా ఆ ట్రైబ్స్ మొక్కలు పెంచి వాళ్ళు మనకు అందజేస్తారు. ఇది ఒక కార్యక్రమం. ఇది వనయాత్రలో వనయజ్ఞంలో ఏదో భాగం. అక్కడి నుంచి మనం కాశీపట్నం, డముకు నుంచి కిందకు వస్తే కాశీపట్నం వస్తాం. కాశీపట్నం నుంచి పైకి వెళ్తే ఒక రూట్ ఉంటుంది, చాలా పెద్ద కొండది. కొండల నుండి ఎక్కి వెళ్తే పైకి వెళ్తే అక్కడ ఒక వెంకటేశ్వర గుడికి మొన్న కొత్తగా కట్టారు, కానీ ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడ అమ్మవారు పండుగ చేసుకునేవారు. అదొక అద్భుతం. అది అంటే ఈ టైంలో వెళ్తే మనం ప్రకృతిని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం ఉంటాం. దాని తర్వాత మనం పనసలపాడు అనే ఊరు ఉంది. అక్కడ తాటిపూడి రిజర్వాయర్ లోపల ఉంటుంది ఊరు. అది రిజర్వాయర్ లోపలికి వెళ్ళాలన్నమాట. వెళ్తే అక్కడ ఊరు ఉంటుంది. అక్కడ మన గోశాల కూడా ఉంది. అక్కడ వరద పాశం అనే కొండ మీద ట్రైబ్స్ చేస్తారన్నమాట. వరద పాశం ఏంటంటే వాళ్ళు వర్షాలు పట్టలేదు అనుకోండి, అక్కడ ఒక పెద్ద పాల చెట్టు ఉంటుంది. అక్కడ ఇప్పటికీ చెట్టు ఉంది. అది ఆ చెట్టుకి ఏం చేస్తారంటే ఆ ట్రైబ్ ఒక అతను ఉపాసం ఉంటాడు, దీక్ష తీసుకుంటాడు అనమాట. ఆ ట్రైబల్ పూజారి ఆ వరద పాసం కొండ దగ్గరకు వచ్చి ఆ చెట్టుకు జెండా కడతాడు. పాలుతోటి, మేకపాలు, ఆవు పాలు తీసి ఆ చెట్టు మీద అభిషేకం చేస్తారు. చేసి ఆ పాలన్నీ మళ్ళీ సేకరించి ఆ కొండ మీద పాయసం వండుతారు అనమాట. ఆ కొండ మీదే పాయసం వండుతారు. ఆ కొండ కూడా ఎలా ఉంటుందంటే కుంభస్థలంలా ఉంటుంది అనమాట. పెద్ద తొండం ఇలా ఎక్కితే పెద్ద తల అలా ఉంటుంది, బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఆ పైన ఆ రాయి మీదే పాయసం వండేసి దాన్ని ఇలా వంచేస్తారు అనమాట. వంచేస్తే అలా ఆ రాయి మీద కారిపోతుంది కదా, ఆ కారిని తీసుకుంటారు ప్రసాదంలాగా. ఇలా అది వంపేసి పాయసం తీసుకుని ఇలా వెనక్కి తిరగగానే కుంభవృష్టి కురిసేస్తారు అనమాట వర్షం. ఇప్పటికీ ఆ గిరిజనులు చేసుకుంటారు అనమాట. ఆ పనసలపాడులో అది జరుగుతుంటుంది. అదైన తర్వాత మనకి రామతీర్థం మన సారిపల్లి పక్కనే. సారిపల్లిలో చాలా 5 శివాలయాలు ఉన్నాయి, చాలా పురాతన శివాలయాలు. ఇప్పుడు 1100 క్రితం చోళుల కాలం నాటి శివాలయాలు ఉన్నాయి. చాలా పంచలింగేశ్వర క్షేత్రం అది. అలాగే అసిరితలైన అమ్మవారు, 5 అమ్మవార్లు ఉంటారు చుట్టూ అక్కడ మన ఆశ్రమం చుట్టూ. పక్కనే రామతీర్థం విశేషం ఏంటంటే రాముడు స్వయం అని చెప్తారు. తీర్థం అంటే కొలను. రాముడు కొలంలో కనిపిస్తారన్నమాట. అందుకనే కొలను దగ్గరే రామాలయం కట్టారు. అక్కడ 3 కొండలు ఉంటాయి. రామతీర్థంలో 3 కొండలు ఉంటాయి, రాతి కొండలు. ఒకటి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది కొండ. ఆ 3 రాతి కొండలు సీతాదేవి ఉన్న ఆనవాళ్ళు ఉంటాయి అన్నమాట. పైన రామాలయం కట్టారు.
అదంతా ఆర్కియాలజీ కంట్రోల్ ఉంటుంది, అదంతా హిస్టారికల్. అలాగే పైన కొండపైన కొలను ఉంటుంది అనమాట. అక్కడ సీతాదేవి ఉన్నారని, అక్కడ చీరలు ఆరేసుకున్నారని, అక్కడ స్నానం చేశారని, అలా పైన రామాలయం కూడా ఒకటి ఉందన్నమాట. దాని పక్కన రెండో కొండ ఉంటుంది, దాన్ని గురుభక్తుల కొండ అంటారు. ఆ గురుభక్తుల కొండలో ఏంటంటే జైన స్తూపాలు ఉంటాయి, జైనుల గుహలు ఉంటాయండి. జైనులు అక్కడ తపస్సు చేసేది చెప్తారు. ఆ పైన కృష్ణుడి గుడి ఒకటి ఉంటుంది. మూడో కొండ దుర్గభైరవ కొండ అని పిలుస్తారు. అది కింద గుహలో పెద్ద అమ్మవారు దుర్గాదేవి విగ్రహం ఉంటుంది అనమాట. అక్కడంతా గిరిజనులు చేసుకున్నారు. ఆ కొండ పైన బౌద్ధ స్తూపాలు ఉంటాయి, బౌద్ధులు కూడా అక్కడ చేసుకున్నారు. అది చాలా హిస్టారికల్. రామతీర్థం అనేది చాలా రాముడు గుడికి వెళ్ళి వచ్చేస్తారు కింద, కానీ పైకి కొంతమంది వెళ్తారు. కానీ అక్కడి నుంచి బాట ఉంటుంది, అలా నడుచుకుని 3 వెళ్ళొచ్చు అనమాట. కానీ ఒక రోజు ప్రయాణం అదంతా. రెండు ఏంటంటే కొంచెం స్పిరిచువల్గా డివైన్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. అలాంటి ప్లేస్కి వెళ్తే మనకి పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయి, పూర్వకర్మలో పోతాయి అన్నమాట. అలా ఈ వనయాత్ర రామదుర్గం టు రామతీర్థం అనే వనయాత్రని మనం చేయబోతున్నాం. ఇది ఒక వారం రోజుల పాటు సాగుతుంది. ప్రతిరోజు ఏం జరుగుతుందో మీకు, నేను ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో అవన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే మీరు నాతోనే తిరిగినట్టు ఫీల్ అవుతారు అన్నమాట. ఇంకోసారి మిమ్మల్ని కూడా యాత్రకు తీసుకెళ్తాను. నమస్కారం.